రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై కుమారుడి తీవ్ర ఆరోపణలు. అందరిని పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? తనను చంపేందుకు యత్నించారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ వెల్లడి. బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. సంతోష్ కాబోయే అత్త రూపారెడ్డి పైన ఆర్థిక నేరాల ఆరోపణలతో రిమాండ్ విధింపు. కొడుకుతో తనకు సంబంధం లేదన్న ప్రకాష్ గౌడ్ వాడెవడో తెలియదని బుకాయింపు. తనకు ప్రాణ రక్షణ లేదని పోలీసు రక్షణ కల్పించాలని సంతోష్ విజ్ఞప్తి. ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇది వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ లెటర్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరూ రాసుకోండి. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రేమకు రాజకీయానికి అస్సలు పడదని మరోసారి రుజువైందిగా. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంట్లో పుట్టిన ప్రేమ చిచ్చు ఇప్పుడు ఫెను తుఫాన్గా మారింది. తన తండ్రి నుంచి తన కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే కొడుకు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారినాయి. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి తన కాబోయే అత్తగారి మీద దాడి చేయించి చంపేటందుకు చూస్తుండని సంతోష్ మీడియా ముందట ఆవేదన వ్యక్తం చేసిండు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. ఈ ప్రేమ వివాదం ముచ్చటేంది, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందన ఏందో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు మీడియా సమావేశంలో తన తండ్రి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిండు. బీఆర్ఎస్ నాయకురాలు పటోళ్ల రూపారెడ్డి కుమార్తెను తాను ప్రేమించి జూలై 8 నిశ్చితార్థం చేసుకున్నానని సంతోష్ చెప్పుకొచ్చిండు. అయితే ఈ పెళ్లి తన తండ్రికి ఇష్టం లేకపోవడంతో తనను టార్గెట్ చేసుకొని రూపారెడ్డి ఇంటిపైన దాడి చేయించిండని ఆరోపించిండు తన కొడుకు. దాదాపు 40 మందిని పంపించి అత్త రూపారెడ్డి మీద అప్పుల పేరుతో గొడవ చేయించి ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేయించిండని చెప్పుకొచ్చిండు. ఆడవాళ్ళు ఉన్నారనే దయ కూడా లేకుండా ఇంత ఘోరంగా దాడి చేసుడు ఎంతవరకు న్యాయమని తన తండ్రిని నిలదీసిండు. తమను చంపడమే ఆయన లక్ష్యమని, తమ ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఉందని సంతోష్ చెప్పుకొచ్చిండు. ప్రాణభయంతో తాము డయల్ 100కు కాల్ చేసిన నార్సింగి పోలీసులు పట్టించుకోలేదని, తాము ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకుండా పోలీసులు ఎమ్మెల్యే రాజకీయ ఒత్తిళ్లకు తల వంచిండ్రని ఆరోపణలు చేసిండు. ఉల్టా తమపైన కేసులు పెట్టేందుకు చూస్తున్నారని విమర్శించిండు. భయంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బతుకుతున్నామని, కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. తనకు తన కాబోయే భార్యకు ఏమైనా హాని జరిగితే తన తండ్రి ప్రకాష్ గౌడే బాధ్యుడు అని స్పష్టం చేసిండు. తమ కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను కోరిండు. మరోవైపు మణికొండలో ఉన్న అత్త రూపారెడ్డి ఇంటి ముందట పలువురు వ్యక్తులతోని అప్పుల పేరుతో ఆందోళన చేయించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదం పైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందిస్తూ కుమారుడితో తనకు ఎసొంటి సంబంధం లేదని చెప్పిండు. సంతోష్ అనేటోడు ఎవడో నాకు తెలియదని, ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని, సమయం వచ్చినట్టు తప్పకుండా మాట్లాడతానని చెప్పుకొచ్చిండు. ఇది గిట్లుంటే పెట్టుబడులపై అధిక లాభాలు ఇస్తామని అబద్ధాలు చెప్పి డబ్బులు వసూలు చేసిండ్రని సంతోష్ అత్త రూపారెడ్డిని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది. ఈ పరిణామాలతో మణికొండలో ఆమె ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రూపారెడ్డిని నమ్మి మోసపోయినమంటూ బాధితులు నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పెరిగింది. అటు ప్రేమ వివాహానికి తండ్రి వద్దనుడు, ఇటు కాబోయే అత్త ఎమ్మెల్యే కొడుకు సంతోష్ కారణంగా జైలుకు వెళ్లడం, ఈ వ్యవహారం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయం, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు అన్నీ కలిసి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఓ దిక్కు సొంత కొడుకే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీద హత్యాయత్నం ఆరోపణలు చేయడం, మరో దిక్కు కాబోయే అత్తపై ఆర్థిక నేరాల కేసులు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంలో పోలీసుల తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దీనిపైన ఎసొంటి ముందడుగు వేస్తాడో వేచి చూడాల్సి ఉంది. మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పిన తమకు పోలీస్ రక్షణ కల్పిస్తారో లేదో అని సంతోష్ గౌడ్ ఆందోళన చెందుతుండు. చూశారు కదా, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంట్లో రేగిన ఈ ప్రేమ చిచ్చు ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సింది. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.